to Crack Couples. మరి ఇంకెందుకు స్టార్ట్ చేయి. ఓమే నీ మొగుడు ఎవడు? సార్ నా మగుడు ఎవడు? వాళ్ళని అడుగుతాది నేను. కళ్ళజోడు పెట్టేసరికి కనపడలా. ఆయన రామ్ ప్రసాద్, నేను సుబ్బు. పట్టుకో, చేయి పట్టుకో, బాగా పట్టుకో. అలాగే మీరే పట్టుకోద్దు అక్కడ మా ఫ్యామిలీ. మీ పేరు ఆదిరెడ్డి కాబట్టి మాకు తొడగొడతారా? ఎందుకు తోడ ఎక్కడ ఉంది? ఇక్కడ మన బిగ్ టీవీకి ఫస్ట్ టైం కపుల్స్ వచ్చారు. మన సాంప్రదాయం కొంచెమైనా చూపించాలి కదా. ఓ మన సాంప్రదాయం ఉంది కదా. సరే ప్రతిరోజు పండగల నవ్వుతూ బతుకే నిండాలా మరెన్నో సంతోషాల ముగింపే లేని పోలా. సరే బ్రో స్టార్ట్ చేయండి లవ్ స్టోరీలు. నా లైఫ్ లో ఒకే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు రమేష్. ఆయన పేరు ఆయనకి అన్నీ తెలుసు నా గురించి. మన డైరెక్టర్ గారు నాకు తెలిసి మీకు 2-3 ఉంటాయి ఎక్స్ట్రా స్టోరీలు. ఏదో రోజు మీరు వస్తారు ఇక్కడ చెప్తా. ప్రొజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. వెళ్ళిపోదాం అంటే కొంచెం ఒక గంట కానీ అక్కడ ఎంగేజ్మెంట్ చేస్తారు అదే రోజు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అరే ఓ అంతే. నాకు ఆ స్టెప్ బాగా నచ్చింది. మీరు ఇలాగ గుండ్లు బతుకొని ఈ షోకి ఎందుకు తీసుకొచ్చావు దేవుడా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నా భార్య మెడలో 3 ముళ్ళు 3 సార్లు వేసాను. అందుకే అంత స్ట్రాంగ్ ఉంది మీ రిలేషన్. అట్లుంటది మనతో. మీకు పెళ్లి చేయడానికి 2 ఫ్రెండ్స్ వచ్చారు కదా? అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఒకళ్ళు తబలిస్ట్ అండి, ఒక ఆయనేమో హార్మోనిస్ట్. ఇద్దరు వాయించే వాళ్ళే. నాకు తెలిసి అతను మొత్తం మీద ఉండిపోయినట్లుంది. నమస్కారం అండి. ఎవరి కూడా? మా పాప అండి. మీరు అమ్మగారా? Yes. అమ్మ కత్తిలో ఉంది. సరిపోయారు ఇద్దరు. మీకు వంటలు అవేమైనా వచ్చా? మీకు పాటలు ఏమైనా వచ్చేయండి? మీరేంటండి పిల్ల చూసుకోవడానికి వచ్చి నన్ను చూస్తున్నారు? ఏ మాట అమ్మ మాత్రం కత్తిలో ఉంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ పెళ్లి చూపులా లేదంటే సెకండ్ థర్డ్ అట్లా ఏమైనా? ఫస్ట్ పెళ్లి చూపులే. శ్రీరామనవమి ఆ రోజు ఓకే చిన్న పని ఉంది వేరే చేయాలంటే ఆ టెంపుల్కి వెళ్ళాను. వీళ్ళ మామయ్య అనుకోకుండా అలా అడిగారు. సీత కోసం రాముడు వచ్చాడు అనమాట. అలా ఫీల్ అయ్యాం. ఫస్ట్ అందరూ అలాగే ఫీల్ అవుతారు కదా. తర్వాత ఇంకా కళ్ళే గిల్లే సుందరాంగి నీ చూపే సోకి వళ్ళే జల్లే సిత్తరాంగి నవ్వే రువ్వే శోభనాంగి నీ అందం తాకి గుండె పొంగే సోయగాంగి. ఎప్పుడైనా నా కోసం ఒక పాట పాడావా? పాడమంటే ఇప్పుడు పాడు. ఎతకోరుంటే ఇయ్యమ్మో. నాకే పాట వస్తుంది చెప్పనా? చెప్పు. ఇక్కడ చెప్తే బాగోట్లేదు. నీకేమైనా ఆకలిస్తే అన్నం పెడుతుంది అలాంటి చెప్పు. వెంటనే ఆయిల్ తెచ్చి మసాజ్ చేసేస్తా. నువ్వు నా వెనక్కి రా బ్రహ్మరమ్మ. కనిపించట్లేదు ముందుగా రా. మీ పెద్దోళ్ళు ఉన్నారే. ఎవడరా పెద్దోడు? నువ్వా నేనా? ఏంటి బ్రో అంత మాట నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా నీకు? తెలుసు. షూటింగ్ అయిపోయిన చెక్ పోస్ట్ కెళ్ళి బాల్స్ అమ్ముకుంటాం అంతే కదా? అదేమిట్రా తింగర కుంక. ఎందుకు ఈ గేమ్ ఏంటి? ఇప్పుడు నేను వాళ్ళతో ఒక రొమాంటిక్ గేమ్ ఆడిస్తా. సో అటువైపు హస్బెండ్, ఇటువైపు యాంకర్. నేను 30 లక్షల రూపాయలు అప్పు చేసి కట్టిన ఇల్లు సగంలో అమ్ముకొని ఆస్తులు అమ్ముకున్నా గానీ 7 ఏళ్ల కిందట చేయబట్టుకుని నాతోనే హైదరాబాద్కి వచ్చేసింది. ఈ ఇండస్ట్రీలో రేపు నెల నుంచి కారులో తిరుగుతాం అనుకున్న రోజులు అంటే ఎక్స్పెక్టేషన్ అలా ఉండేవి. తప్పని చూస్తే మళ్ళీ ఏముండేది కాదు. చుట్టూ ఈ కెమెరాలు ఒక 6 నెలలు కనపడతాయి, 2-3 సంవత్సరాలు కనపడవు మాకు.